గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయితుంది. అయితే ఆ వీడియోలో ఏముంటారా అంటే, ఒక చైనీస్ బ్లూటూత్ యాప్ ఉంటది. ఆ యాప్‌తోన వీళ్ళు ఏం ఆపరేట్ చేస్తుంటార్రా అంటే, నియర్ బై ఏవైనా రిక్షాలు గానీ, ఆటోలు గానీ, బ్యాటరీతో నడిచేటివి ఉంటాయి గదా! వాటిని కనెక్ట్ చేసుకొని ఇట్లా ఆఫ్ జేయడం, ఆన్ జేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. అయితే అట్లా జేయడం వల్ల ఏమైందిరా అంటే, వీళ్ళిట్లా బ్యాటరీని ఆఫ్ చేసినంబడే ఆ రిక్షా అనేది ఆగిపోతుంది. ఇక స్టార్టింగ్‌లో వీళ్ళు మజాక్‌లా ఫన్ కోసం చేసుకుంటా పోయిర్రు. వీడియోలు తీసి అప్‌లోడ్ చేషిర్రు. మళ్ళా వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేషిర్రు. ఆ తర్వాత ఏమైందిరా అంటే సడెన్‌గా ఇగ ఒక వీడియో బయటికొచ్చింది. ఏందంటే పాపం ఒక మనిషి ఎమోషనల్‌గా మాట్లాడుతూ వీడియో పెట్టిర్రు. అయితే ఆ వీడియో ఏందో మీరు గూడా చూడండి. बच्चा को रोटी दे यार गलत है यार ये बहुत यार चचा को रोना आ रहा है मुझे भी रोना आ रहा है एक तरह से यार कोई भी मुरादाबाद का अगर ये करा तो मैं मुरादाबाद पुलिस से अपील करता हूँ वो कंप्लेन करें उनके खिलाफ है नहीं है जो भी लड़का ये चीज कर रहा है చూసిర్రు గదా! అతని మాటల్లో ఎంత బాధుందో. ఇప్పుడు రోజు అతను పని చేసుకొని దాని నుంచి వచ్చిన డబ్బులతోనే ఇల్లుని నడుపుకోవాలి. అట్లాంటిది వాళ్ళు అతని ఇన్‌కమ్ సోర్స్‌తోనే ఆడుకుంటుర్రు వీళ్ళు. పొట్ట కొడుతుర్రు అతని పొట్ట కొడుతుర్రు. అట్లా పొట్ట కొట్టి వాళ్ళు వ్యూస్ కోసము, లైక్‌ల కోసము ఇట్లా ఇంత దిగజారిపోతారనైతే నేను అనుకోలేదు. వీళ్ళకెట్లరా అంటే పోలీసులు పట్టుకొని వీళ్ళకు థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ ఇచ్చి లాఠీ చార్జ్ చేయాలి వీళ్ళ మీద. ఎట్లా అంటే కిందికెళ్ళి లాఠీ నూకితే నోట్లోకెళ్ళి బయటికి రావాలి. అట్లా ట్రీట్‌మెంట్ ఇస్తేనే ఇట్లా సెట్ అయితారు ఈ కొడుకులు. అరే వీళ్ళకి నిజంగా వ్యూస్ మీద అంత పిచ్చుంటే ఒక స్కామ్‌ని బయట పెట్టమను. లేదంటే ఏదైనా పొలిటీషియన్‌ని ఎక్స్‌పోజ్ చేయమను. లేదంటే బయట జరిగే లోన్ యాప్స్ లేదంటే బ్యాంకుకి సంబంధించిన స్కామ్‌లు, ఫ్రాడ్‌లు ఇట్లాంటివన్నీ బయట పెట్టి మాట్లాడమను వాటి గురించి. లేదు. అలాంటి పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడరు. ఇట్లాంటి చిన్నోళ్ళ మీద పడి వీళ్ళతో నా మజాకులు చేసుకుంటా వ్యూస్ కోసం ఇట్లా ఇష్టం వచ్చినట్లు చేస్తుర్రు. ఇట్లాంటి పనికిమాలినోళ్ళ మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉంటదో కామెంట్ చేయండి.